నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర న్యూస్ బులెటిన్. తటస్థుల్లో పెరుగుతున్న వ్యతిరేకత. సీఎం రమేష్ కి కేంద్ర మంత్రిగా ఛాన్స్. గంట ఇల్లు చక్కబెట్టుకోవాల్సిందేనా? విశాఖ మెట్రో రైల్ మీద అనుమానాలు. తటస్థుల్లో పెరుగుతున్న వ్యతిరేకత. చంద్రబాబు సర్కార్ పాలనపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పౌర సమాజం భగ్గుమంటోంది. రాజకీయ పార్టీలకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. అయితే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు తదితరులతో కూడిన తటస్థ సెక్షన్ గెలుపోటములను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కూటమి దురదృష్టవశాత్తు తటస్థుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇదే చంద్రబాబు సర్కార్కు ప్రమాదకరంగా మారనుంది. చంద్రబాబు అనుకూల మీడియా మొదటి నుంచి ఆయనపై జనంలో పాజిటివ్ ఇమేజ్ను క్రియేట్ చేసింది. అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబును చిత్రీకరించారు. అధికారంలో బాబు ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని, పరిశ్రమలు వస్తాయని, అలాగే అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయాన్ని క్రియేట్ చేయడంలో అనుకూల మీడియా సక్సెస్ అయింది. కానీ చంద్రబాబు 4.0 పాలన అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతోందన్న చర్చ బలంగా సాగుతోంది. మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే నిర్ణయం సర్వత్రా విమర్శల పాలవుతోంది. ఈ విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సానుకూలత ఏర్పడింది. రాష్ట్రానికి వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాలల్ని తీసుకొస్తే వాటిని చంద్రబాబు అమ్ముకుంటున్నారని సామాన్య ప్రజానీకం సైతం విమర్శించే పరిస్థితి. విద్య, వైద్యం ప్రజలకు భారమైన పరిస్థితిలో ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సిన వైద్య కళాశాలల్ని తన వాళ్లకు అప్పనంగా చంద్రబాబు కట్టబెడుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇవన్నీ కూడా తటస్థుల్లో చంద్రబాబుపై వ్యతిరేకత నింపడానికి కారణమవుతున్నాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు మంత్రుల బుకాయింపు ప్రభుత్వాన్ని మరింత అభాసుపాలు చేస్తోంది. కళ్ళెదుటే అద్భుతమైన మెడికల్ కళాశాలలు కనిపిస్తుండగా అసలు నిర్మాణానికే నోచుకోలేదనే పాలకుల బుకాయింపు మాటలు వాళ్లకు మరింత చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా తటస్థుల్లో చంద్రబాబు తీరుపై ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ తన లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నారా అన్నది చర్చగా ఉంది. ఆయన రాయలసీమ నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో రాజకీయ పాగా వేశారు. చివరి నిమిషంలో ఆయన అనకాపల్లి ఎంపీ టికెట్ సాధించడమే కాకుండా కూటమి పార్టీలను అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకునొచ్చి మంచి విజయం సాధించారు. ఆయనకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పెద్దలతో సైతం సాన్నిహిత్యం ఉంది అన్నది తెలిసిందే. ఎంపీగా ఆయన కేంద్ర ప్రభుత్వం నియమించే వివిధ కమిటీలలో స్థానం సంపాదించడమే కాకుండా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన చూపు కేబినెట్ బెర్త్ మీద ఉంది అని అంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 1-2 మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్ర నుంచి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రమేష్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బీజేపీకి రాష్ట్రం నుంచి 3 ఎంపీలు ఉంటే అందులో ఒకరికి ఇప్పటికే కేంద్ర మంత్రి పదవి దక్కింది. దగ్గుబాటి పురంధేశ్వరికి మంత్రి పదవి అంటే సామాజిక సమీకరణలు అడ్డుగా ఉన్నాయని చెప్తున్నారు. దాంతో ఈ ఛాన్స్ రమేష్కి రావచ్చు అన్న ప్రచారం అయితే సాగుతోంది. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలో అన్నీ తానే వ్యవహరించిన రమేష్కి తొందరలో మంత్రియోగం పడుతోందని చర్చ అయితే అంతటా సాగుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెతుంది. సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విషయం తీసుకుంటే తనను ఎంతో ఆశతో గెలిపించిన నియోజకవర్గాలకు చేసే మేలు పెద్దగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన రచ్చను మాత్రమే బాగానే గెలుస్తున్నారు. రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు అయితే మాజీ మంత్రి హోదాలో పొందారు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం వంతున మారుస్తూ గెలుస్తూ తన రాజకీయ ఎత్తుగడలకు ఆయన ఎంతో సంతోషించి ఉండొచ్చు. కానీ గెలిచిన ప్రతి నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి మార్క్ అయితే పెద్దగా లేదని వెనకనే విమర్శలున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సమీకరణలు అన్నీ జాగ్రత్తగా చూసుకుని గెలుస్తూ రావడం ఆయన రాజకీయ వ్యూహంగా ఉంది. అయితే ఇప్పుడు గంటా రాజకీయంగా పదవీ విరమణ దశలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తాను తప్పుకుని కుమారుడు రవితేజకు రాజకీయ జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు. దానికి 2 సార్లు తనను గెలిపించిన భీమిలిని సొంత నియోజకవర్గంగా భావించి కుమారుడికి అప్పగించాలని ఆలోచిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా గెలిచి 15 నెలలైనా ఎమ్మెల్యేగా గంట చేసింది ఏమీ పెద్దగా లేదన్న విమర్శలైతే వస్తున్నాయని అంటున్నారు. అంతకుముందు 2014 నుంచి 2019 దాకా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సమయంలోనూ ఏమీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. దాంతో రేపటి రోజున ఇదే ఆయన వారసుడి రాజకీయానికి అతిపెద్ద అడ్డుగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే గంట మిగిలిన కాలంలో అయినా
తాను ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు న్యాయం చేసి అభివృద్ధి ఏమిటో చూపిస్తే గనుక వచ్చే ఎన్నికలలో కుమారుడికి రాచబాట వేసినట్లు అవుతుందని అంటున్నారు. గంటా తెలివైన రాజకీయ నేత కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తారనే అంతా ఆశిస్తున్నారు. విశాఖలో తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు కొత్త అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ని 2 దశలుగా నిర్మాణం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. డిపిఆర్ దశను దాటుకుని టెండర్ల ప్రక్రియ దశకు చేరుకున్న రెడ్ సిగ్నల్స్ అయితే పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టు కోసం టెండర్లకు పిలిస్తే పెద్దగా స్పందన లేదు. ఏ ఒక్కరూ ఆసక్తి చూపించలేదు. దాంతో టెండర్ల గడువుని అక్టోబర్ 7 దాకా పెంచారు. ఈసారి అయినా బిల్డర్లు ఈ వైపు చూస్తారా అన్నది చర్చగా ఉంది. విషయం ఏమిటి అన్నది చూస్తే కనుక మెట్రో ప్రాజెక్ట్ వైబిలిటీ మీదనే బిల్డర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఎంతో ప్రతిష్ట కలిగిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టే ఇప్పుడు నష్టాల్లో ఉంది. పైగా దానిని నిర్వహించే ఎల్ఎన్టీ సంస్థ తప్పుకోవాలని చూస్తూ కేంద్రానికి లేఖ కూడా రాసింది. దాంతో ఆ ప్రభావం కాస్త విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మీద పడుతోంది అని అంటున్నారు. బిల్డర్లు కనుక ఈ ప్రాజెక్టు విషయంలో ఆసక్తి చూపిస్తే తొలి దశలో 6,250 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ప్రాజెక్ట్ని తీసుకున్నా దానికి తగిన లాభాలు వస్తాయా లేక నిర్వహణ భారం అవుతుందా అన్నదే సంస్థల సందేహంగా కనిపిస్తోంది. దాంతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది, పట్టాలు ఎప్పుడెక్కుతుంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇది వాళ్ళ న్యూస్ బులెటిన్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.